భద్రాచార్య శ్రీ షిరిడి సాయిబాబా వారి ఆధ్వర్యంలో ఈరోజు గురువారాన్ని పురస్కరించుకుని గురువారం తరపుగా శ్రీ బాబా వారిని ఉదయాన్నే జరిగే 5 గంటల 10 గంటల జరిగే కాకినాహారంతో శ్రీ బాబా వారిని మేలుకోవడం జరిగింది. హారతి అనంతరం 6 గంటల నుంచి కూడా బాబావారి పొలమూర్తి అలాగే హోమూర్తులకి కూడా భక్తులందరికీ కూడా ప్రత్యేకంగా అభిషేకాలు నిర్వహించబడ్డాయి. అభిషేకానంతరం శ్రీ స్వామివారిని నూతన వస్త్రాలతో అలాగే స్వర్ణాభరణాలతో కూడా అలంకరించుకోవడం జరిగింది. అదేవిధంగా ప్రతి గురువారి తరపుగానే మధ్యాహ్నం 12 గంటల నుంచి కూడా బాబావారి అన్నదానం వద్ద భక్తుల సహకారించి బాబావారి అన్నప్రసాద వితరణ జరుగుతుంది. అదేవిధంగా ప్రతినిత్యం కూడా భక్తుల ఆర్థిక సహకారంతో 40 నుంచి 50 మంది యాజకులు బాబావారి అన్నదానం వద్ద అన్నదాన వితరణ జరుగుతుంది. కావున భక్తులందరూ కూడా దీన్ని గమనించి తమను తాము అన్నదానానికి తోడ్పడి బాబావారి కృపాకటాక్షాలు కోరుతున్నాం. అదేవిధంగా ప్రతి గురువారం జరిపేవారే సాయంత్రం 6 గంటల 30 నిమిషాలు జరిగే సంధ్యాహార తర్వాత 7 గంటల 45 నిమిషాల నుంచి కూడా శ్రీ బాబావారి దివ్య పల్లకి మహోత్సవం జరుగుతుంది. ఇందులో భాగంగా శ్రీ బాబావారిని పల్లకి మీదుగా మన బాబావారి మందిరం నుంచి కూడా తీసుకువెళ్ళి ఆంజనేయ స్వామి వారి ఆలయం వరకు వెళ్ళి మన బాబావారికి గుడికి తీసుకోవడం జరుగుతుంది. కావున భక్తులందరూ కూడా ఈ మహోన్నతమైన పల్లకి సేవా కార్యక్రమాన్ని గమనించి ఈ పల్లకి సేవా కార్యక్రమంలో తాము కూడా పాల్గొని స్వామివారి తీర్థ ప్రసాదాలు స్వీకరించి బాబావారి కృపాకటాక్షాలకు పాల్గొని వస్తుందని కోరుతాము. భద్రాచల శ్రీ షిరిడి సాయిబాబా